అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 59. హాయ్ శ్రీజ అంటూ శ్రీజని చుట్టేస్తుంది రియా. ఆమె ఎవరో తెలియక అయోమయంగా చూస్తూ ఉంది శ్రీజ. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీజ, తను నా ఫ్రెండ్ రియా. నేను అబ్రాడ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైంది. నువ్వు లేని లోటు తను ఎంతో కొంత తీర్చింది. నాకు ఎంతో ధైర్యం చెప్పింది. తన వల్లే నీ నుండి మూవ్ ఆన్ అయ్యాను అని చెబుతుంటే రియాని కృతజ్ఞతగా చూసి ఆమెను హత్తుకుంది శ్రీజ. థ్యాంక్ యూ రియా. పర్వాలేదు శ్రీజ, మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు? ఎలా ఉన్నావు రియా? మీ అబ్బాయి దయ వల్ల బాగానే ఉన్నానంటీ. అదేంటి మా అబ్బాయి దయ వల్ల అంటే? నేనెప్పుడు ఏం చేయాలో, ఏం తినాలో, ఎలా లైఫ్ని లీడ్ చేయాలో ఒక మెంటర్గా నా పక్కనే ఉండి నడిపిస్తాడు అని చెబుతున్న రియాని ఓ క్షణం చూసి ఆమె తల నిమురుతూ అందరూ హాల్లో కూర్చున్నారు. నా గురించి ఏం కంప్లైంట్ ఇస్తుంది మామ్? నువ్వు నన్ను దయ్యం భూతం అని కామెంట్ చేశావు కదా, అది ఆంటీతో చెబుతున్నా. దయ్యం భూతం అంటే అవి బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు రియా? శ్రీ అంటూ కోపంగా చూడగానే సారీ సారీ అంటూ నవ్వుతాడు. అక్కడున్న వాళ్ళు కూడా నవ్వడంతో మూతి ముడుస్తుంది రియా. అంతలో శ్రీజ అందరికీ కాఫీ తీసుకురావడంతో నువ్వు కూడా మాతో కూర్చో శ్రీజ అంటూ కాఫీ ట్రేని ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టి ఆమె పక్కన కూర్చోబెట్టుకుంటుంది రియా. ఇప్పుడు మీ లవ్ స్టోరీని నాకు చెప్పబోతున్నావు అనమాట అనింది. ఆమె మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ నో రియా, నేను చెప్పను అంటుంది. ఎందుకు? ఒకసారి అటు చూడండి, మీ ఫ్రెండ్ ఫేస్ ఎలా మాడిపోయిందో అంటూ నల్లగా పెట్టుకున్న శ్రీ ఫేస్ని చూపిస్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు శ్రీ, మేము కాస్త పర్సనల్స్ మాట్లాడుకోవాలి అంటున్న ఆమె మాటలకి అస్సలెళ్ళను. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వింటాను. అతనుంటే నేను చెప్పను అంటూ తల తిప్పేసుకుంటుంది శ్రీజ. నువ్వు వెళ్ళు శ్రీ, నువ్వుంటే తను చెప్పదు. చెప్పానుగా నేను వెళ్ళను అని. ఇప్పుడు ఎలా? మీ లవ్ స్టోరీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అదంతా నాకు తెలీదు. నేను మాత్రం ఇక్కడ నుండి వెళ్ళను అన్నాడు. నేను కూడా రియా, మీ ఫ్రెండ్ ఉంటే చెప్పను. అయితే సరే, నేనే వెళ్ళిపోతానులేండి. మీరిద్దరూ ఎందుకు గొడవపడడం అంటూ ఫేస్ సీరియస్గా పెట్టుకుని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపుతుంది శ్రీజ. కూర్చో రియా, చెబుతాను అని శ్రీని గుర్రుగా చూస్తూ అంటుంది. పాప చూపులకి కన్ను కొట్టి ఏం చెబుతుందా అని చెవి నిక్కబెట్టి వింటూ ఉన్నాడు. కానీ శ్రీజ చెప్పే మాటలు సరిగ్గా వినిపించకపోవడంతో కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ ఉన్నాడు. అతడి చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మాటల్లో కాన్సంట్రేషన్ పెడుతుంది శ్రీజ. శ్రీ చిన్నప్పుడు ఎలా ఆడుకునేవారో, ఒక్కరోజు కనబడకపోతే ఏం చేసేవాడో చెబుతుంటే పగపగ నవ్వేస్తూ ఉంటుంది రియా. ఏం చేశాడు? ప్లీజ్ చెప్పవా? నేనొకరోజు అమ్మ వాళ్ళతో బయటికెళ్ళాను. ఆ రోజు నేను ఆడుకోవడానికి రాలేదని నాతో మాట్లాడడం మానేశాడు. ఎంత మాట్లాడాలని ట్రై చేసినా మాట్లాడకపోయేసరికి నాకు చాలా బాధేసింది. అతను మాట్లాడాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ నా దగ్గర బార్బీ బొమ్మ ఉండేది. ఆ డాల్ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఎవ్వరు ముట్టుకున్నా కోపం వచ్చేది. ఇక అతన్ని ఎలా మాట్లాడించాలో తెలియక నా బార్బీ డాల్ని అతనికి ఇచ్చి నేనెప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను, సారీ అని చెప్పా. ఆ డాల్ని చూసిన శ్రీ నన్ను గట్టిగా హత్తుకొని అని ఆగిపోతుంది. చెప్పు శ్రీజ అంటారు అందరూ ఆతృతగా. నేను చెబుతా అంటూ వచ్చాడు శ్రీ. చెప్పు చెప్పు అంటూ అతని వైపు తిరుగుతారు. ఏం చేశాను చెప్పాలంటే ముందు మీరు కళ్ళు మూసుకోండి అనగానే అందరూ సరే అంటూ బుద్ధిమంతుల్లాగా కళ్ళు మూసుకున్నారు. శ్రీజకి ఏం చేస్తాడో అర్థమయ్యి వద్దు అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తుంటే ఆమె సైగలను ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చి ఆమె బుగ్గకి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ. శ్రీజ మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని బుగ్గలు మందారాలు చేసుకుని చూస్తూ ఉంది. చెప్పు శ్రీ, ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటే ఇంతకీ చెప్పకపోయేసరికి అసలు ఏం చేస్తున్నావు చెప్పకుండా అంటూ విసుగ్గా కళ్ళు తెరిచి చూస్తారు. అక్కడ శ్రీ కనిపించలేదు. శ్రీ అని అరుస్తుంది రియా కోపంతో. బాబు ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అవుతూ ఆఫీస్ వర్క్లో మునిగిపోతాడు. కోపంతో పళ్ళు నూరుతూ శ్రీ రూమ్కి వచ్చిన రియాని చూసి ఏమైంది రియా, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతాడు నార్మల్గా. నాకు చెబుతాను అని విషయం చెప్పకుండా ఎందుకొచ్చావు
అంటుంది రోషంగా. చెప్పేశా కదా అంటాడు నార్మల్గా. ఇప్పుడు కిందే చెప్పేశా. ఇంకా శ్రీజని అడుగు అంటుంటే పక్కన నిలబడి ఉన్న శ్రీజని చూస్తుంది రియా. చెప్పాడా అని కళ్ళెగరేస్తుంది. చెప్పాడు అని తలూపింది శ్రీజ. ఎప్పుడు? ఎలా? అంటున్న ఆమె మాటలకి శ్రీ దగ్గరికెళ్ళి ఎప్పుడంటే మీరు కళ్ళు మూసుకున్నప్పుడు. ఎలా అంటే ఇలా అని అతడి బుగ్గకి ముద్దు పెట్టి చెప్పింది. ఆమె మాటలకి అప్పటి వరకున్న కోపం పోయి గట్టిగా నవ్వేసింది రియా. అప్పుడే వచ్చిన వాసవి ఆద్య కూడా వారిని చూసి నవ్వారు. ఇక వాళ్ళని వదిలేసి అందరూ కిందకెళ్ళిపోవడంతో శ్రీ ఆటోమేటిక్గా డోర్ లాక్ చేసి అతడి ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి ఆమెని ఒడిలోకి తెచ్చుకొని, ఏంటి బేబీ, మన లవ్ స్టోరీ చెప్పొద్దని చెబుతుంటే ఎందుకు చెబుతున్నావు అంటూ అతడి చేతిలో ఉన్న నడుం గట్టిగా ఒక నొక్కు నొక్కాడు. అబ్బా అంటూ అరిచింది. ఆమె అరుపు బయటకు రాకుండా పెదవులని మూసేశాడు. గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. అతని షోల్డర్పై ఉన్న చేతులని అతడు జుట్టు లోపలికి పెట్టుకుంటూ అతని చేతిలో ఆమె నడుం పట్టి దగ్గరికి అదుముకున్నాడు. ఇక ఇద్దరి పెదవుల మధురిమని ఇష్టంగా జుర్రుకొని ముద్దులో ఈ లోకం మరిచిపోతే అతను చేసే మాయకి మైమరపుగా కళ్ళు మూసేసింది శ్రీజ. అతని చేతులకి బాడీ కంట్రోల్ తప్పుతుంటే పెదవులు వీడి పెళ్లి చేసుకుందాం బేబీ అన్నాడు చెవిలో చిన్నగా. అతను చేసిన బీభత్సానికి అతని గుండెల్లో తలవాల్చి కళ్ళు మూసుకొని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది చిన్నగా. ఇక ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని, ఏమైంది సైలెంట్ అయిపోయావు అని ముభావంగా ఉన్న శ్రీజను చూసి అంటాడు. ఆఫ్టర్నూన్ ఫోన్లో ఎందుకు సీరియస్గా మాట్లాడావు అని మూతి రౌండ్గా పెట్టి అంటుంటే, ఎందుకంటే నీ మీద నాకు మాత్రమే సర్వ హక్కులుంటాయి. కనీసం వేరే వాళ్ళ కన్ను పడ్డా కనీసం టచ్ చేసినా నాకు నచ్చదు. నువ్వు కాస్త షార్ప్గా ఉండాలి. ఇలా ముద్దపప్పులా ఉంటే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఏమైందని ఇంతలా క్లాస్ పీకుతున్నావు? నన్నెవరు చూశారు? ఎవరు టచ్ చేశారు అంటున్న ఆమె మాటలకి వాళ్ళ బావే అలా చేశాడు అంటే బాగోదు అని. ఏం లేదు, ఎవరైనా అని చెబుతున్నా. ముందు జాగ్రత్తగా. అందరి మీద ఓ కన్నేసుంచాలి. అందరి మీద అంటే ప్రతి ఒక్క మగాడు అమ్మాయిల నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఎవరిని నమ్మకూడదు అంటున్న అతడి మాటల ఇంటెన్షన్ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. సర్లే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. కానీ నా కోసం ఏం వెరైటీస్ చేశావు? మీకు ఇష్టమైనవన్నీ చేశాను. అయితే పద, ఓ పట్టు పడదాం. సరే పద శ్రీ అంటూ కిందకెళ్లారు. ఇక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ వీళ్ళని చూడగానే అందరూ రండి, డిన్నర్ చేద్దాం అంటూ పిలుస్తుంది వాసవి. ఇక శ్రీజ శ్రీ పక్క పక్కన కూర్చుంటే శ్రీ పక్కన ఆద్య, ఆద్య పక్కన రియా, ఈషా, కిరణ్ కూర్చుంటారు. శ్రీజకి ఎదురుగా కిరణ్ కూర్చుంటాడు. శ్రీ చూపు మాత్రం కిరణ్ మీదే ఉంటుంది. కిరణ్ దొంగ చూపులు చూస్తూ ఉంటాడు శ్రీజని. ఇక వాసవి అందరికీ సర్వ్ చేస్తుంటే, కూర్చో మామ్, మేడ్స్ ఉన్నారు కదా, వడ్డిస్తారు అంటూ అతని పక్కన కూర్చోబెట్టుకుంటాడు వాసవిని. ఇక మేడ్స్ అందరికీ వడ్డించి పక్కన నిలబడితే తినడంలో పడతారు అందరూ. ఏమైంది రియా, ఇంతే వడ్డించుకున్నావు? నిన్ను చూస్తేనేమో అలా అనిపించదు అన్నాడు శ్రీ టీజింగ్గా. ఏంటి శ్రీ, నా చెల్లెలు వచ్చిందని నా మీద సెటర్స్ వేస్తున్నావా? ఏం కాదక్కా అనగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు శ్రీ. తను చెల్లెలు అంటే తప్పులేదు, కానీ నేను అక్క అంటే తప్పొచ్చిందా అనింది అతని చూపులకి. అదేం కాదక్కా, నువ్వు నేను ఒకే పార్టీ. నేను కూడా నీ పార్టీలోనే జాయిన్ అయ్యాను. గెలవని పార్టీలు ఎన్ని పెడితే ఏం లాభం అన్నాడు శ్రీ. ఆద్య, శ్రీ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ, నిజం చెప్పావన్నయ్య, ఇంకా స్టార్టే చేయలేదు, గెలవమని నువ్వెలా డిసైడ్ చేస్తావు అనింది రియా. స్టార్ట్ చేస్తే మాత్రం గెలుస్తారా ఏంటి అన్నాడు వెటకారంగా. పక్కన ఉన్న ఈషా మాత్రం వీళ్ళ కాన్వోని వింటూ ఫేస్ చిరాగ్గా పెట్టి, వీళ్ళ ఓవర్ యాక్షన్ అని తిట్టుకుంటూ తినడం ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసహనంగా. వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంటుంటే ఇక్కడ కిరణ్ శ్రీజని అలాగే చూస్తూ ఏం తింటున్నాడో ఎంత తింటున్నాడో కూడా తెలియకుండా తినేస్తుంటే అది గమనించిన వాసవి ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకొని, అల్లుడు గారు, మీరు కర్రీ వేసుకోకుండా ప్లెయిన్ రైస్ తింటున్నారేంటి అనింది. అప్పుడు చూసుకున్నాడు కర్రీ అయిపోయి చాలాసేపు అవుతుంటే వేసుకోవడం మర్చిపోయాను అని. ఇక ఆమెను చూసి చిన్నగా నవ్వి,
శ్రీజ దగ్గర ఉన్న బంగాళదుంప కర్రీని చూస్తూ అందుకోవాలని చెయ్యి ముందుకు చాపుతాడు. లోకం తెలియకుండా తింటున్న శ్రీజ ఆమె చెయ్యి పట్టుకోవాలని ముందుకు పెట్టగానే తాకుతుంది అనగా కాలుతున్న రైస్ బౌల్ని అతని చేతి దగ్గరికి జరుపుతాడు శ్రీ. ఒక్కసారిగా చెయ్యి కాలి ఆ అంటూ అరుపు అరిపిస్తాడు. అతడితో అతను ఎందుకు అరిచాడో అర్థం కాక అందరూ తలెత్తి కంగారుగా చూస్తూ ఉంటారు. ఏమైందన్నయ్య అంటుంది ఫేస్ ఒక రకంగా పెట్టుకున్న కిరణ్ని చూసి. అబ్బే ఏం లేదు శ్రీజ, నువ్వు తిను అని ఓ ఫేక్ నవ్వు నవ్వి మళ్ళీ తినడంలో పడతాడు. అతన్ని కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఇది వేసుకో బేబీ అని అతనికి కోపం వచ్చేలా శ్రీజకి తాకుతూ కర్రీస్ వేస్తూ ఉంటాడు శ్రీ. ఎదురుగా ఉన్న కిరణ్కి మాత్రం చెయ్యితో పాటు ఒళ్ళు కూడా మండుతుంటే ఏమైంది మామ్, కిచెన్లో ఏదో కాలిన వాసన వస్తుంది అంటాడు అతన్ని సైడ్ లుక్తో చూస్తూ. అవునా, ఏం లేదు కన్నా, అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి అంటుంది వాసవి. సరే కానీ నేను చేసిన డిషెస్ ఎలా ఉన్నాయో చెప్పట్లేదు అంటుంది శ్రీని చూసి. శ్రీజ, సపరేట్గా చెప్పాల్సిన పనేముంది బేబీ, మేము లొట్టలేసుకుంటూ తింటున్నాం తెలియట్లేదా? "మ్మ్, ఈ పన్నీర్ కర్రీ ఉంది చూడు, చాలా ఎమ్మీగా ఉంది, ఇదిగో ఒక్కసారి టేస్ట్ చెయ్యి" అంటూ అతని చేత్తో పన్నీర్ పీస్ని శ్రీజ నోట్లో పెడతాడు శ్రీ. అందరూ ఉన్నారని ఇబ్బందిగా ఫీల్ అవుతూ బావుంది శ్రీ అంటుంది. వాళ్ళ క్లోజ్నెస్ చూడలేక అక్క నుండి వెళ్ళిపోతాడు కిరణ్. ఇక తినేసి రియా, శ్రీ, ఆద్య, వాసవి మాట్లాడుకుంటూ చేరితే శ్రీజ మాత్రం పాయసం తీసుకుని అందరికీ ఇస్తుంది. రియా శ్రీజ ఇచ్చిన స్వీట్ని నోట్లో పెట్టుకుంటూ వావ్, చాలా యమ్మీగా ఉంది శ్రీజ, నువ్వు చేసిన డిషెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటూ ఇచ్చిన బౌల్ని ఏం లేకుండా నాకేస్తుంది. ఇంకొంచెం కావాలా అక్క అంటూ ఆమె ఖాళీ అయిన బౌల్లో వేస్తూ అడుగుతుంటే ఆమె బౌల్ని ముందుకు చాపుతూ నవ్వుతుంది. ఇప్పటికే సిలిండర్ లాగా బొద్దుగా ఉన్నావు, ఇలా తింటే డ్రమ్ములాగా అయిపోయి నువ్వు చేసుకోబోయేవాడికి భారంగా మారిపోతావు, కాస్త చూసుకోరియా అంటాడు. ఆమె బౌల్ని ఎవరైనా లాక్కుంటారో అన్నట్లు తింటుంటే ఇక తినేటప్పుడు ఎవరి మాటలు లెక్క చేయను అన్నట్లు తింటూ ఉండిపోతుంది రియా. ఇక నేను వెళ్ళిపోతానంటీ. శ్రీ, నేను వెళ్తాను. శ్రీజ, ఆద్య బాయ్ అంటూ వెళ్తుంటే ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేయనా? పర్వాలేదులే శ్రీ, నేను వెళ్ళిపోతాను. టేక్ కేర్, వెళ్ళాక కాల్ చేయి. ఓకే శ్రీ. అక్కడి నుండి వెళ్ళిపోతుంది రియా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.